ఏజీబీజీ ఎవరి గోల వారి గోలే అని చెప్పుకోలేము. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పరంగా చూసినా ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒక ప్రచారంలోకి తీసుకొచ్చింది ఏంటంటే పోలింగ్ 1-2% పెరిగితే అధికార పార్టీ ఓడిపోతుందని. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో 2004లో 70% ఓట్లు పోలేని, 2009లో 73% ఓట్లు పోలేని. అయితే కాంగ్రెస్సే 2 సార్లు కూడా గెలిచింది. అదే సమయంలో తెలంగాణలో 2014లో 69% ఓట్లు వచ్చినాయి, 2018లో 74% ఓట్లు వచ్చినాయి. అయినా రెండోసారి టీఆర్ఎస్ఏ గెలిచింది. 2023లో 71% అంటే పోలింగ్ తగ్గింది, కానీ టీఆర్ఎస్ ఓడిపోయింది. 2014లో ఆంధ్రప్రదేశ్ పోలింగ్ 78.41%, టోటల్గా 74 అయితే ఉట్టి ఆంధ్ర వరకు డివైడ్ చేస్తే 78.41%. 2019లో ఏపీ పోలింగ్ 79.77%, 2024లో ఆంధ్రప్రదేశ్ పోలింగ్ 81.86%. టోటల్గా ఈ శాతంతో పడిపోతుంది అన్నటువంటిది ఒక కాన్సెప్ట్ ప్రచారం, దానికి కాన్సెప్ట్ ఇది. అయితే ఇక్కడ మహిళా ఓటర్ ఎవరిని నమ్మారు అన్నది ముఖ్యం. ఎందుకంటే పురుషులు 1,64,30,359 మంది ఓట్లు వేస్తే మహిళలు ఇంకొక 5 లక్షల ఎక్కువ వేశారు, 1,69,08,684 మంది ఓట్లు వేశారు. టోటల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈవీఎంలో పోలైనటువంటి ఓట్లు 3,33,40,560. పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైనటువంటి ఓట్లు 4,44,216. హోమ్ ఓట్ ఆప్షన్ ద్వారా వృద్ధులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యం ఉన్న వాళ్ళు వేసినటువంటిది 53,573. టోటల్గా చూస్తే 81.86%. ఇందులో మహిళల ఓట్లు అత్యధికంగా పడ్డాయి. కాబట్టి ఈ అత్యధికంగా ఓట్లేసినటువంటి వాళ్ళు ఎవరు? ఆ మహిళలు ఎవరికి వేశారు? తెలుగుదేశం ఏం భావిస్తోందంటే సూపర్ 6 పథకాల ద్వారా వాళ్ళందరూ తమకి అనుకూలమైపోయారు, అలాగే పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతామన్న ద్వారా వృద్ధుల ఓట్లు మాకే ఎక్కువ వచ్చినాయి అని నమ్ముతోంది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ మాట నమ్మట్లేదు, మా మాటనే నమ్ముతున్నారు, ప్లస్ మా వల్ల ఆల్రెడీ ప్రయోజనాలు పొందారు కాబట్టి మాకే ఓటేశారని నమ్ముతోంది. ఇక్కడే ప్రధానమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. పెట్టనమ్మ ఎట్టాగు పెట్టదు, పెట్టేము డాష్కి ఏమైంది అన్నారట. అంటే ఇప్పుడు ఎలాగూ అంటే అది వైసీపీ వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఎట్లాగూ పెట్టరు అన్నటువంటిది తెలుగుదేశం వాళ్ళు ఎట్లాగూ పెట్టరని. కానీ వీళ్ళు ఎక్కువ ఇవ్వకపోవడం, ఎలాగూ పెట్టేవాళ్ళు ఎక్కువ ఇవ్వకపోవడం అన్నటువంటిది మహిళల్లో అసంతృప్తి అయింది. అదే తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అయింది. జగన్ మీద ద్వేషం, జగన్ మీద వ్యతిరేకత పెరిగింది అన్నట్టు తెలుగుదేశం నమ్మకం లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ జగన్నే నమ్మారు, జగన్కే ఓట్లేస్తారని వైసీపీ నమ్మకం. ఏది నిజమో తేలాలి.